భక్తులు అలా వెళ్ళారు. అలా కదా వెళ్ళాలి. అలా ముందు దేవునితో కదా నువ్వు సమాధాన పడాలి. దేవుని ముందు కదా నువ్వు పాపాలు ఒప్పుకోవాలి. అక్కడ ఒప్పుకొని దేవునితో సమాధానపడి నువ్వు దేవునికి కనెక్ట్ అయితే అసలు అక్కడే నీకు విడుదల వచ్చింది. చాలేమన్న హ్యాండ్ కాదు బ్రదర్ సిస్టర్, డైరెక్ట్గా నా యేసయ్య నిన్ను ముడతాడు. కానీ అసలు ఈ ఒప్పుకోవాలన్న సంగతే మన వాళ్ళకి పట్టదాయే. నేను చెప్పినట్టు చేయను. సరే ఇక్కడ దాకా రావడం కోసం నీ ఇంట్లోనే ఒకరోజు ఫాస్టింగ్ పెట్టుకో, ప్రశాంతంగా తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చొని వాక్యం చదువుకో, కనిపెట్టుకో, ప్రార్థన చేసుకో, దేవుడిని గుర్తు చేసినవన్నీ ఒప్పుకో. ఎప్పటికప్పుడు నీకు మామూలుగా స్పృహ రాకపోతే, నీ దోషాలు కంటిన్యూ అవుతున్నాయి, నువ్వు వాటిని గురించి పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు, కొనసాగిస్తున్నావు అంటే దేవుడిచ్చే సంకేతమే, హెచ్చరికే సమస్య. ఆయన ఇచ్చే సంకేతమే సమస్య. అది శరీర సమస్య కావచ్చు, ఇతరత్ర కావచ్చు. ఆ సమస్య నిన్ను దర్శిస్తుంది అంటే దేవుడు నీకు సంకేతం ఇస్తున్నాడు. నువ్వు చిన్నగా పాపాల్లో డెప్త్లోకి వెళ్ళిపోతున్నావు, నువ్వు కనీసం పశ్చాత్తాపట్టల్లా, మారు మనసు పొందట్లా, వాటి గురించి ఆలోచన చేయటల్లా, నా ముందుకు వచ్చి అచ్చంగా ఆ పాయింట్ మీద కూర్చోవట్లా, నువ్వు తేడా పడుతున్నావు. నువ్వు ఒప్పుకో, కనిపెట్టు, నా దగ్గర కనిపెట్టు, నేను గుర్తు చేస్తాను నీకు అన్నీ. ఒప్పుకో, లేకపోతే ఇంకా నువ్వు అందులోకి ఇంకా లీనమైపోతున్నావు, ఎక్కువైపోతున్నావు, చివరికి నాకు అందని స్థితికి వెళ్ళిపోతావు. నువ్వు నా మాట విను రా అని నీకు ఇచ్చే పిలిపే సమస్య. ఎంతమందికి అర్థమైంది? దాన్ని బట్టి ఇస్తున్నాడు. కాల్లో ముళ్ళు కూర్చుకుంది, నొప్పి మనకు కలిగిద్ది. ఇప్పుడు మనం నొప్పిని ఆపేసేయాలా, ముళ్ళు తీయాలా? కొంతమంది తెలివి ఎట్టుందో తెలుసా, నొప్పిని ఆపేస్తారు. నొప్పిని ఆపేస్తే ఏమైందో తెలుసా, కాలు పోయిద్ది. నొప్పి దేవుడు మనకిచ్చిన వరం. తెలుసా మీకు ఆ సంగతి? అసలు ఉదాహరణకి గుండెలో నొప్పి వచ్చింది అంటే ఏం తెలుసా, బెల్ గంట కొడుతుంది, గుండెకు రక్తం సరఫరా చేసే నాళాలు దెబ్బతింటున్నాయి, కొంచెం చూసుకో. ఆ నొప్పి నీకు లేదనుకో, ఆడే గుండె ఒక్కసారి ఆగిపోయిద్ది. ఇక నీకు పరదేశులమో ప్రియు అనుకుండా పెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ నొప్పి ఏం చేస్తుంది, నిన్ను అలర్ట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి చెప్పండి, నొప్పి రైటా రాంగా? నొప్పి వరమా శాపమా? కాలుకి నొప్పి లేదనుకో, ముళ్ళు గుచ్చుకున్నా, సీసప్పం గుచ్చుకున్నా, ఏదన్నా అర్థం కాదు. అప్పుడు మొత్తం కాలే తీసేయాల్సి వచ్చింది, అదే నొప్పి ఉంటే. కాబట్టి ఈ శ్రమలు